వెళ్ళాలంటే భయం భయం, స్కూల్కి వెళ్ళాలంటే ధడేల్ ధడేల్. బస్సు చూసినా భయం భయం, ఎక్కడ చూసినా జనం జనం. బస్సులో వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు, ఈ బాధలు తీరేది ఎప్పుడు అనుకుంటున్నారు? ప్రయాణికులు ఇది ఎక్కడో అనుకుంటున్నారా? తెలంగాణలోనే. వెల్కమ్ టు సైరా మీడియా. మనం ఇప్పుడు సంగారెడ్డిలోని బస్టాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు చాలా బాధపడుతున్నాము. అసలు స్కూల్కి పోవడానికి ఇబ్బంది అవుతుంది, రావడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. మార్నింగ్ లేవాలంటే భయం అవుతుంది, మళ్ళీ సాయంత్రం అయితే భయం అవుతుంది అని చెప్తున్నారు. స్కూల్కి వెళ్ళి ఇంటికి లేట్ వెళ్తే మళ్ళీ అమ్మ వాళ్ళు గుటంగా లేట్ అవుతుంది, ఎందుకు అని తిడుతున్నారు అని చెప్తున్నారు. చూస్తున్నాం కదా ఎంతమంది విద్యార్థులు, చాలామంది నిల్చున్నారు. ఇప్పుడు బస్ కోసమనే నిల్చున్నారు. విద్యార్థులే కాకుండా వేరే వాళ్ళు కూడా, ఇప్పుడు వేరే ఊర్లోకి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే వచ్చే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కనీసం కూర్చోవడానికి కాకపోయినా కనీసం నిల్చోవడానికి కూడా మనకోవడానికి కూడా కనీసం ప్లేస్ ఉంటలేదా అని చెప్తున్నారు. ఒక బస్సులో 60 మెంబర్స్ కూర్చోవడమే చాలా ఎక్కువ, కానీ ఇప్పుడు 120 మెంబర్స్ అయినా కానీ కూర్చుంటున్నారు అని చెప్తున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ముందే కరోనా వస్తుంది, కరోనా వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఒకరి ఊపిరి ఒకరికి తగలడం కానీ ఇట్లాంటి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. చాలా మంది లైన్లో నిల్చున్నారు, చూస్తున్నాం కదా, చాలా మంది నిల్చున్నారు. ఫ్రీ టికెట్స్ ఏమో కానీ మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. మాకైతే ఒక గోస లెక్క మారిపోయింది అని చెప్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది లైన్ లో ఉంటున్నారు. ఇక్కడ సంగారెడ్డి పట్టణంలో ఫ్రీ బస్సు పెట్టినందుకు చాలా బస్సులు టైట్ గా వెళ్తున్నాయి. స్టూడెంట్స్ కి వెళ్ళడానికి తావలేదు, నిలబడితే ప్లేస్ లేదు. బస్సులో ఫ్రీ బస్ పెట్టినందుకు లేడీస్ బి ఇట్లా మార్కెట్ వెళ్ళడానికి 10 కిలోమీటర్స్ దూరం ఉన్నామని మార్కెట్ వెళ్ళడానికి బస్సులోనే వెళ్తారు. ఫ్రీ బస్ ఉందని జెంట్స్కి మళ్ళీ ప్లేస్ లేదు బస్సులలో. మొత్తం కలిసి చిన్నదానికి పెద్దదానికి బస్సులో వెళ్తున్నారు. మగవాళ్ళు బస్సులు ఎక్కడానికి సీట్లు దొరకడం లేదు. కావున ఈ పథకం తీసేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బాయ్స్ కూడా పెట్టాలి, ఫ్రీ పెడితే ఇట్లా అందరికీ ఫ్రీగా పెట్టాలి. బస్సులు ఇంకా ఎక్కువ రావాలి, బస్సులు టైంకి రావడం లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతున్నాయి బస్సెస్. మేము అక్కడ నుంచి ట్రావెల్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఫ్రీ బస్సెస్ వస్తున్నాయి కానీ ఇబ్బంది అవుతుంది. సాయంత్రం అయితే మరీ టైట్ వస్తున్నాయి, ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. మళ్ళీ ఇంట్లో కూడా ఇబ్బంది అవుతుంది, లేట్ ఎందుకు వస్తురు అని. ఫ్రీ బస్ ఏమో కానీ ఇబ్బంది అయితే చాలా అవుతుంది. అసలు బస్సెస్ కూడా టైంకి వస్తున్నాయి, టైంకి వస్తలేవు కానీ స్టాప్స్ అయితే ఇస్తున్నాయి. అంటే క్లాస్కి అటెండ్ అవుతున్నారా మరి టైంకి? మార్నింగ్ కొంచెం మిస్ అవుతుంది, మార్నింగ్ అయితే మిస్ అవుతుంది. కెమెరామెన్ రమేష్తో భానుప్రియ, సంగారెడ్డి నుండి.